క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మహిమగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా మనము యెహోషువ గ్రంథము 11, 12 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. 11వ అధ్యాయంలో ఉత్తరాదిన ఇశ్రాయేలీయులకు గొప్ప విజయము కలిగినట్లుగా చూస్తాం. యెహోషువ యొక్క నాయకత్వానికి దేవుని మరియు ప్రజల గుర్తింపు లభించినట్లుగా చూస్తాం. ఇశ్రాయేలు సైన్యము తన దారిలో ఉందని హాసోరు రాజు యాబీను తెలుసుకున్నప్పుడు అతడు చుట్టుపక్కలనున్న రాజ్యాల రాజులను సంప్రదించాడు. ఆ రాజులు వారి మనుషులు ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా పోరాడడానికి చేతులు కలిపారు. యెహోషువ గెలవబోతున్నాడు గనుక ధైర్యంగా ఉండమని దేవుడు అతనికి చెప్పాడు. యెహోషువ అన్ని రాజనగరాలను వాటి రాజులను జయించాడు. వాళ్ళందరినీ కత్తితో చంపించాడు. ఇక 12వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు జయించిన రాజులందరినీ, అలాగే వారు స్వాధీనం చేసుకున్న యోర్దానుకు తూర్పున ఉన్న అన్ని ప్రాంతాలతో పాటు హెర్మోను పర్వతం వరకు మొత్తము తూర్పు ప్రాంతాలను యెహోషువ ఒక జాబితాగా చేశాడు. ఈ అధ్యాయం అనేక పేర్లతో నిండి ఉన్నది. దేవుని వాగ్దానము ఎంతైనా నమ్మదగింది. యెహోషువ చేయుచున్న యుద్ధము పవిత్రమైనది. ఎందుకంటే ఇది దేవుడు చేయుచున్న యుద్ధం, అనగా దేవుని సంకల్పం పవిత్రమైనది. యుద్ధము యెహోవాదే. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా? ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనం యెహోషువ గ్రంథం 11, 12 అధ్యాయాలు వినబోతున్నాము. మొదటి 6 వచనాలు. ఉత్తరాదిన ఇశ్రాయేలీయులకు అఖండ విజయం, యెహోషువ నాయకత్వానికి దేవుని గుర్తింపు, ప్రజల గుర్తింపు లభించింది. యాబీను అనేవాడు హాసోరు రాజు. అతడు చుట్టుప్రక్కల రాజ్యాలకు వర్తమానం పంపాడు. జరిగిన వాటిని గూర్చి తాను విన్నదంతా వారికి తెలియజేశాడు. చుట్టుప్రక్కల రాజ్యాలు ఏవనగా మాదోను, షిమ్రోను, అక్షాపు, మన్యదేశం, అరాబా, షఫేలా, దోరు రాజులు యోబాబు మొదలైన వారు. తూర్పు పడమటి దిక్కులయందలి కనానీయులకు, అమోరీయులకు, హిత్తీయులకు, పెరిజ్జీయులకు, మన్యములో ఉన్న యబూసీయులకు, హెర్మోను దిగువన ఉన్న హివ్వీయులకు అనగా గిబియోనీయులకు కబురు పంపాడు. వారి సైన్యం సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత విస్తారముగా ఉన్నది. సైనికులనందరినీ సమకూర్చుకొని వచ్చారు. విస్తారమైన గుర్రాలతో, రథాలతో బయలుదేరారు. ఆ రాజులందరూ కూడుకొని ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి మేరోము నీళ్ల వద్దకు వచ్చి దిగారు. యెహోవా యెహోషువతో అన్నాడు, వారికి భయపడవద్దు. రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగిస్తాను. నీవు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథాలను అగ్నిచేత కాలుస్తావు. శ్రోతలు వింటున్నారా? దేవుని వాగ్దానం ఎంతైనా నమ్మదగినది. యెహోషువ చేస్తున్న యుద్ధం పవిత్రమైనది. యుద్ధము ఎలా పవిత్రమైనది అవుతుంది అంటారా? దానికి ఒకటే జవాబు. ఇది దేవుడు చేస్తున్న యుద్ధం. దేవుని సంకల్పం పవిత్రమైనది. అందుచేత దేవుని యుద్ధం కూడా పవిత్రమైనదే. పాత నిబంధనలోని యుద్ధాలు దేవుడు జరిగించినవే. యుద్ధం యెహోవాదే. మా శ్రోతలు గ్రహించాలి, దేవుడే స్వయంగా తన ప్రజలైన ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించాడు. కనాను దేశములోని 7 అన్యజాతులను మీరు నిర్మూలం చెయ్యాలి అన్నాడు. కనాను దేశమంతటినీ దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానం చేశాడు. యెహోషువకు ముందే 400 సంవత్సరాల క్రిందటనే వాగ్దానం చేయబడింది. అబ్రహామును పిలిచాడు. అతని ద్వారా ఇశ్రాయేలు జాతి ఆవిర్భవించింది. దేవుడు అబ్రహాముతో చేసుకున్న నిబంధన తిరిగి తిరిగి పునరుద్ఘాటించబడింది. కనానీయ ప్రజలను తొలగించాలి. ఆ దేశాన్ని ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకోవాలి. కనానీయుల అవినీతి, వారి భ్రష్ట జీవితం దేవుని తీర్పునకు గురి అయ్యాయి. దేవుడు ఇశ్రాయేలును తన సాధనంగా వాడుకున్నాడు. కనాను దేశం పలు రకాల పాపాలకు పుట్టినిల్లు.
అక్కడ ఉన్న దేవస్థానంలో ఎన్నో అవినీతి కార్యాలు జరిగాయి. నరబలులు అర్పించారు. అందుకే దేవుని ఉగ్రత వారిపైకి వచ్చింది. కనానీయ దేవతల్లో బయలుదేవత ముఖ్యమైనది. బయలు భార్య అనాతు చిన్న పిల్లలను కూడా దేవతలకు బలి ఇచ్చారు. కనాను మరి ఒక సొదొమ గొమొర్రాలాగా అయిపోయింది. దేవుడు ఎంతో కనిపెట్టాడు. వారు దేవుని వైపు తిరగలేదు. సొదొమ గొమొర్రాలను దేవుడు అగ్నిగంధకాలతో దహించి వేశాడు. కానాను విషయం అలా కాదు. యెహోషువ అనే సేనాపతి దేవుని సహాయంతో ఆ జాతులను నిర్మూలం చేశాడు. తిరిగి ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు దేవుడు వారిని కూడా శిక్షించాడు. అన్యజాతులు ఇశ్రాయేలును చెరగొనిపోయారు. ఇశ్రాయేలు కనానులోని ఇతర జాతుల చేత ప్రభావితులవుతూ వచ్చారు. విగ్రహారాధన సంస్కృతి అంటువ్యాధిలాగా సోకింది. అందుకే కనానీయులను హతమార్చవలసిందని దేవుని ఆజ్ఞ. కనాను భూమిని శుద్ధి చేయాలని దేవుడు చెబితే ఆ కల్మషాన్ని వీరు కొంత అంటించుకున్నారు. యెహోషువ చేసిన యుద్ధాలు జాతిపరమైనవి కావు. అది వెలుగుకు చీకటికి మధ్య జరిగిన యుద్ధం. దేవుని ప్రజలకు, దేవుణ్ణి ఎదిరించిన ప్రజలకు మధ్య జరిగిన యుద్ధం. నోవహు దినాలలో వచ్చిన జలప్రళయంలో నోవహు కుటుంబం క్షేమంగా ఉంది. అలాగే సొదొమ గొమొర్రాలు భస్మీపటలమైపోయినప్పుడు కొందరు నీతిమంతులు తప్పించుకున్నారు. యెహోషువ గ్రంథంలో యెరికో నాశనమైనప్పుడు రాహాబు అనే వేశ్య, ఆమె కుటుంబము రక్షించబడ్డారు. సోదరీ సోదరులారా, గ్రహించారా? పాత నిబంధనలో దేవుడు ఒకే ఒక జాతిని ప్రత్యేకించుకున్నాడు. అది దేవుని కృపా సంకల్పం. అదే జాతిలో నుండి మెస్సియా వచ్చాడు. కనాను భూమి ఇశ్రాయేలుకు వాగ్దత్త భూమి. యేసు ప్రభు యొక్క ప్రథమ శిష్యులు ఆ దేశంలోనే నివసించారు. అయితే ప్రభు యొక్క అంత్య సందేశం భూదిగంతాల వరకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, ప్రపంచాన్ని ప్రేమతో జయించండి, అన్ని జాతులకు, కులాలకు, మతాలకు ప్రేమ సువార్త ప్రకటించండి, వారిని దేవుని కోసమై గెలవండి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? యెహోషువ చేసిన యుద్ధాలు యేసుక్రీస్తు వైపునకే చూపుతున్నాయి. యేసుక్రీస్తు తన ప్రజలను ఆధ్యాత్మిక యుద్ధంలో ముందుకు నడిపిస్తున్న నాయకుడు. ఇప్పుడు యెహోషువ 11వ అధ్యాయం 7వ వచనం నుండి, యెహోషువ అతనితో కూడా ఉన్న యోధులందరూ మేరోము నీళ్ల వద్దకు వారి మీదకు వచ్చి పడ్డారు. యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారినప్పగించాడు. వీరు వారిని హతం చేశారు. మిస్పే లోయ వరకు వారిని తరిమి నిశ్శేషముగా చంపారు. యెహోవా చెప్పినట్లే అతడు చేశాడు. వారి గుర్రముల గుదికాలి నరములను తెగకోసి వారి రథాలను అగ్నితో కాల్చివేశాడు. హసోరు రాజ్యం ప్రధానమైనది. ఆ రాజును యెహోషువ ఖడ్గంతో హతమార్చాడు. ఎవ్వరూ తప్పించుకోలేకపోయారు. హాసోరును అగ్నితో కాల్చివేశాడు. ఆ రాజులందరినీ హతం చేశాడు. వారి పట్టణాలను పట్టుకొని కొల్లబెట్టాడు. యెహోషువ మోషే పద్ధతినే అనుసరించాడు. హాసోరు మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణాలను ఇశ్రాయేలీయులు కాల్చివేయలేదు. అక్కడి కొల్ల సొమ్మును, పశువులను దోచుకున్నారు. యెహోషువ ఎవరినీ విడువకుండా అందరినీ హతం చేశాడు. యెహోషువకు మోషే మంచి మాదిరి. యెహోషువ మోషే ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞలన్నిటినీ పాటించాడు. హాలాకు కొండ నుండి మొదలుకొని ఇశ్రాయేలు కొండలను, వాటి లోయలను, వాటి రాజులనందరినీ పట్టుకొని వారిని కొట్టి చంపాడు. ఆ రాజులందరితో బహుదినములు యుద్ధం చేశాడు. అయితే గిబియోను నివాసులైన హివ్వీయులు తమతో సంధి చేసుకున్నారు. మిగతా వారెవ్వరూ సంధి చేసుకుని ఉండలేదు. ఆ పట్టణములన్నిటినీ ఇశ్రాయేలీయులు యుద్ధంలో పట్టుకున్నారు. కనికరించక వారిని నాశనం చేసే నిమిత్తము వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసేటట్లు యెహోవా వారి హృదయాలను కఠినపరిచాడు. ఆ కాలమున యెహోషువ వచ్చి ఆ ప్రాంతంలోని అనాకీయులనందరినీ నాశనం చేశాడు. వారి పట్టణాలను నిర్మూలం చేశాడు. ఇశ్రాయేలీయుల దేశమున
అనాకీయులలో ఎవ్వరూ మిగిలి ఉండలేదు. గాజాలో, గాతులో, అష్డోదులో మాత్రమే కొందరు మిగిలి ఉన్నారు. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటినీ పట్టుకున్నాడు. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దానిని అప్పగించాడు. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉంది. ఈ అధ్యాయంలో మనము ఒక విశేషాన్ని గుర్తించగలం. ఉత్తరాది, దక్షిణాది అని 2 విభాగాలు చేసి యెహోషువ దండయాత్ర కొనసాగించాడు. యెహోషువ యుద్ధనీతి ప్రశంసించదగినదే. ఇప్పుడు 12వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో యెహోషువ జయించిన రాజుల సంఖ్య 31. ఈ అధ్యాయమంతా పేర్లే. దేవుడు ఇలాంటి వివరాలు రాసిపెట్టి ఉంచాడంటే బైబిలు యొక్క చారిత్రక వాస్తవానికి ఇది ప్రబలమైన రుజువు. దేవుడు మన జీవితంలోని చిన్న చిన్న విషయాలను కూడా శ్రద్ధగా గమనిస్తున్నాడని దీనివలన మనం గ్రహించగలం. దేవుని వాక్యంలో ఒక పొల్లు గాని, సున్నా గాని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. పరలోకంలో గ్రంథాలుంటాయి. ముఖ్యంగా 2 గ్రంథాలు. 1 క్రియల గ్రంథం, 2 గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం. యేసుక్రీస్తును నీ స్వంత రక్షకుడుగా ఎప్పుడు అంగీకరిస్తావో అప్పుడే నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథమందు రాయబడుతుంది. నీ స్వప్రయత్నంతో నీ పేరును అందులో రాయించుకుందామంటే కుదరదు. ఆ జీవగ్రంథంలో ఎవరి పేరు ఉన్నదో వారే క్రీస్తునందు నిత్య జీవము పొందినవారు. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిదారి, చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయా, చల్లగా చూడుమయా. జగదుత్పత్తిదారి, చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయా, చల్లగా చూడుమయా. పనికిరాని పాత్రనని పారవేయకుమా, వంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ యేసును పొగడుచుందా, సాక్షిగా ఉండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిదారి, చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయా, చల్లగా చూడుమయా.
ఇక క్రియల గ్రంథం. ఇందులో నీవు చేసిన ప్రతి పని రాయబడి ఉంటుంది. ఎంత స్వల్పమైన పనైనా, ఎంత గొప్ప పనైనా అన్నీ అందులో రాయబడి ఉంటాయి. దేవుని బిడ్డలకు గిన్నెడు మంచినీళ్ళిచ్చినా అది కూడా అందులో రాయబడి ఉంటుంది. ఈ అధ్యాయంలో ఇన్ని పేర్లు ఉన్నాయి గదా, ఈ పేర్లు ఏమిటో మనకు తెలియదు, కాని దేవునికి తెలుసు. అదే ఇందులోని రహస్యం. ఈ అధ్యాయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తెస్తాము. ఇంతమంది రాజులు యెహోషువకు లొంగిపోయారు. యెహోషువ 12వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతల ఉన్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతం చేసి వారి దేశాలను స్వాధీనపరుచుకొనిన రాజులు ఎవరనగా 24వ వచనం. ఆ రాజులందరి సంఖ్య 31. సీహోను, ఓగు, యెరికో రాజు, హాయి రాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, గెజెరు రాజు, దెబీరు, గెదెరు, హోర్మా, అరాదు, లిబ్నా, అదుల్లాము, మక్కేదా, బేతేలు, తప్పూయా, హెపెరు, అఫెరు, లషారోను, మాదోను, హాసోరు, షిమ్రోన్ మెరోను, లక్షాపు, తానాకు, మెగిద్దో, ఖెదెషు, కర్మెలు, యొక్నెయాము, ఓరు, గోయీయా, తిర్సా. ఇవి స్థలాల పేర్లు. వీటిని పరిపాలించిన రాజులు యెహోషువ చేతిలో ఓడిపోయారు. సోదరీ సోదరులారా, 11వ అధ్యాయంలో యాబీను అనే రాజు పేరు చెప్పబడింది. ఇతడు మంచి పలుకుబడి గల రాజు. యాబీను యెహోషువకు ప్రత్యర్థి. అయినా అతడు ఘోరంగా పరాజితుడయ్యాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 10 నుండి 12వ వచనం వరకు మోషే స్పష్టంగా చెప్పాడు, నీ దేవుడైన యెహోవా తాను చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవి అయిన మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు తవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఆలివు తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఈజిప్టు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్తపడు. హాసోరు పట్టణం దహించబడింది. ఆ పట్టణంలోని సంస్కృతి హేయమైనది. దానితో మిగతా రాజ్యాలన్నీ లొంగిపోయాయి. ఈ అధ్యాయంలో మరొక ప్రాముఖ్యమైన విషయమున్నది. దేవుడు మోషేకు చెప్పినదంతా మోషే యెహోషువకు చెప్పాడు. యెహోషువ మోషే తనకు చెప్పినదంతా చేశాడు. ఈ సందర్భంలో మీకు 2 తిమోతి 2వ అధ్యాయంలో పౌలు చెప్పిన మాట జ్ఞాపకం చేయగోరుతాము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కా. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగించు. దేవుడు పౌలుకు చెప్పాడు, పౌలు తిమోతికి చెప్పాడు. అదే తిమోతి తిరిగి మరి ఒకరికి చెప్పాలి. దైవసేవకులు తమకు ముందున్న సేవకులకు చెప్పింది చేసింది కొనసాగించాలి. ఏలియా తన దుప్పటి ఎలీషా మీద వేశాడు. దేవుడు యేసును పంపాడు. యేసు అపొస్తలులను పంపాడు. యెహోషువ దేవునికి చూపిన విధేయత ఎంతో ప్రశంసనీయమైనది. దేవునికి విధేయులైన వారికే పరిస్థితులు లోబడతాయి. దేవుని విధానమే మన విధానం. ఆయన చెప్పినట్లే చెయ్యాలి. ప్రియ శ్రోతలారా, యెహోషువ జైత్రయాత్ర 7 సంవత్సరాలు కొనసాగింది. ఒక్క రోజులో జరగలేదు. అలాగే మన వ్యక్తిగత జీవితాలలో కూడా అనేక పాపాలు మనల్ని శోధించినప్పుడు వాటిని జయించడం అంత సులువేమీ కాదు. అయితే మనం దేవునితో ప్రయాణం చేస్తున్నాము. మన జీవితంలో క్రమేణా మార్పు వస్తుంది, వచ్చి తీరుతుంది. అసహనం మనకు మంచిది కాదు. నిరీక్షణతో ముందడుగు వెయ్యాలి. దేవుడు మనల్ని విడువడు, ఎడబాయడు. ఆయన మనలో ఉన్నాడు, ఉంటాడు. యెహోషువ 11వ అధ్యాయం 21వ వచనంలో మన్యదేశం, హెబ్రోను, దెబీరు, అనాబు, యూదా మన్యములు అని చెప్పబడ్డాయి. ఇక్కడ అనాకీయులున్నారు.
మోషే కాలంలో వేగుల వారిని పంపినప్పుడు వారు తెచ్చిన నివేదిక వీరిని గురించే. వీరు రాక్షసులు, అనాకీయులు. సంఖ్యాకాండం 13-14 అధ్యాయాలలో 10 మంది వేగులవారు తెచ్చిన నివేదిక ఉన్నది. వారన్నారు, ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి. అక్కడ అనాకీయులను చూచాము. యెహోషువ వారిని హతం చేశాడు. వాగ్దత్త భూమిని స్వాధీనపరుచుకొన్న యెహోషువ అభినందనీయుడు. ప్రియ శ్రోతలారా, ఈ 2 అధ్యాయాలలో ఎన్నో స్థలాలు, ఎందరో వ్యక్తులు ఉన్నట్లు చూచాము. శత్రురాజులందరూ కూటమిగా ఏర్పడినప్పుడు వారి కాల్బలం 3 లక్షలు, ఆశ్వికులు 10,000 మంది, రథాలు 20,000, మొత్తం గుర్రాలు 30,000. ఇంత గొప్ప సైన్యాన్ని ఇశ్రాయేలు ఎదుర్కొన్నారు. వీరికి కాల్బలం మాత్రమే ఉన్నది. దేవుడు వీరి పక్షాన ఉండబట్టి గాని అంతమందిని జయించడం అసాధ్యం. కనానులో ఉన్న లోయలను కూడా యెహోషువ స్వాధీనపరుచుకున్నాడు. ఈ యుద్ధాలు ముగిసేటప్పటికీ యెహోషువ వయస్సు 85 సంవత్సరాలు. యెహోషువ అనాకీయులు ఉన్న స్థావరాలను పట్టుకొని వారిని హతం చేశాడు. అయితే గాజాలో, గాతులో, అష్డోదులో కొందరు మిగిలిపోయారు. శత్రురాజులు తూర్పు వైపున 2, పడమటి దిక్కున 31 మంది, మొత్తం 33. తూర్పు వైపున రాజులు 2, సీహోను మరి ఒకడు ఓగు. సీహోను అమోరియ రాజు, అతడు అనాకీయుడే. ఓగు బాషాను రాజు, అతడు కూడా రాక్షసుడే. ప్రియ శ్రోతలారా, బైబిలు చరిత్రలో యెహోషువ పాత్ర ఎంత గొప్పదో గమనించండి. యెహోషువ గొప్ప యుద్ధవీరుడు. యేసుక్రీస్తు సమాధానాధిపతి. మోషే తరువాత యెహోషువ నాయకత్వపు బాధ్యతలు చేపట్టాడు. మోషే యెహోషువను నాయకత్వానికి పరిచయం చేశాడు. యెహోషువ నమ్మకమైన సేవకుడు, విశ్వాసము నిరీక్షణ గలవాడు. కనానీయులను జయించాలి, కనాను దేశాన్ని స్వాధీనపరుచుకోవాలి. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు దేవుని మాట ఒకటి యెహోషువకు ధైర్యం గొలిపింది. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను. యెహోషువ ఇశ్రాయేలీయులను యొర్దాను నది గుండా నడిపించాడు. సేనానాయకుడుగా ముందు నడిచి ఎన్నో విజయాలు సాధించాడు. యెహోషువ గ్రంథంలో మొదటి 12 అధ్యాయాలతో యుద్ధకాండ ముగిసింది. యెరికో గోడలు కూలాయి అంటే సూర్యచంద్రుల గమనం ఆగిపోయిందంటే దీనికంతటికీ దేవుని తోడ్పాటు మాత్రమే కారణం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా యెహోషువకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు పాలస్తీనా దేశం ఇశ్రాయేలుకు నివాసయోగ్యమైంది. అబ్రహామీయ నిబంధన చిట్టచివరికి సంపూర్ణంగా నెరవేరింది. 13వ అధ్యాయం నుండి భూముల పంపకం వృత్తాంతం మనం వినబోతున్నాము. ఇంకా చాలా భూమి కనానీయుల వశంలోనే ఉంది. దావీదు కాలం వరకు పూర్తిగా దేశం స్వాధీనం కాలేదు. అయినా యెహోషువ ద్వారానే భూముల పంపిణీ జరిగింది. యెహోషువ 13 నుండి 22 అధ్యాయం వరకు మళ్లీ గోత్రాల పేర్లు, భూముల వాటాలు, వివరాలు ఎన్నెన్నో ఉంటాయి. ఈ పేర్లు మనకు విచిత్రంగా ధ్వనించవచ్చు. కాని ఈ పేర్లు వింటూ ఉంటే ఇశ్రాయేలుకు ఎంతో సంతోషం, ఉత్సాహం. పితరుడైన అబ్రహాముతో దేవుడు చేసుకొన్న నిబంధన నెరవేరిన విధానం సవివరంగా దేవుడు రాయించాడు. ఇప్పుడు యెహోషువ వృద్ధుడైపోతున్నాడు. ఈ అధ్యాయాలలో యెహోషువను జాగ్రత్తగా పరిశీలించండి. ఎన్నో సంవత్సరాలు దేవునికి నమ్మకమైన సేవ చేశాడు. తన 110వ ఏట చనిపోయాడు. అయితే ఒక మాట, బైబిలు అంతటిలో అబ్రహాము, మోషేల పేర్లు ఎక్కువగా చెప్పబడ్డాయి. కాని కొత్త నిబంధనలో అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 45వ వచనంలో స్టెఫను యెహోషువను ప్రస్తావించాడు. మన పితరులు తమ పెద్దల చేత దానిని అనగా సాక్ష్యపు గుడారమును తీసుకొనిన వారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్లగొట్టిన జనములను వారు స్వాధీనపరచుకున్నప్పుడు
యెహోషువతో కూడా ఈ దేశములోనికి దానిని తీసుకొని వచ్చారు. హెబ్రీ పత్రిక 4:8 యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోయేవాడే. ప్రియ శ్రోత, యేసుక్రీస్తు అందరికంటే శ్రేష్ఠుడు. మోషే కంటే శ్రేష్ఠుడు, యెహోషువ కంటే శ్రేష్ఠుడు. ఆ యేసుక్రీస్తును నీవు స్వకీయ రక్షకుడుగా, ప్రభువుగా ఎరుగుదువా? దేవుడు నిన్ను దీవించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. కనాను దేశమంతయు యెహోషువాకు ముందు ఎన్ని సంవత్సరాల క్రితం దేవునిచే వాగ్దానం చేయబడింది? కనాను దేశమంతయు యెహోషువాకు ముందు ఎన్ని సంవత్సరాల క్రితం దేవునిచే వాగ్దానం చేయబడింది? 1 400, 2 1500, 3 1600. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399525570. ప్రియులారా, ఈ సందేశంలో మనము ఉత్తరాదిన ఇశ్రాయేలులకు గొప్ప విజయము కలిగినట్లుగా గమనించాం. యెహోషువ యొక్క నాయకత్వానికి దేవుని మరియు ప్రజల గుర్తింపు లభించినట్లుగా గమనించాం. యెహోషువ యుద్ధాలన్నింటిలో గెలవబోతున్నాడు గనుక ధైర్యంగా ఉండమని దేవుడు చెప్పాడు. యెహోషువ శత్రువులపై దాడి చేసి వారిని ఓడించాడు. యెహోషువ అన్ని రాజనగరాలను, వాటి రాజులను జయించాడు. 12వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు జయించిన రాజులందరినీ, అలాగే వారు స్వాధీనం చేసుకున్న యోర్దానుకు తూర్పున ఉన్న అన్ని ప్రాంతాలతో పాటు హెర్మోను ప్రాంతం వరకు మొత్తం తూర్పు ప్రాంతాలను యెహోషువ ఒక జాబితాగా చేశాడు. దేవుని వాగ్దానాలు ఎంతైనా నమ్మదగినవి. యెహోషువ చేయుచున్న యుద్ధము పవిత్రమైనది. ఎందుకంటే ఇది దేవుడు చేయుచున్న యుద్ధం, అనగా దేవుని సంకల్పం పవిత్రమైనది. యుద్ధం యెహోవాదే. దేవుడు మోషేకు చెప్పినదంతా మోషే యెహోషువకు చెప్పాడు. యెహోషువ మోషే తనకు చెప్పిందంతా చేశాడు. మోషే తన తర్వాత మంచి నాయకత్వాన్ని తయారు చేసినట్లుగా చూశాం. పాత నిబంధనలో దేవుడు ఒకే ఒక జాతిని తన కృపా సంకల్పం చేత ప్రత్యేకించుకున్నాడు. అందులో నుండే రక్షకుడైన యేసుక్రీస్తు వచ్చాడు. యెహోషువ చేసిన యుద్ధాలు యేసుక్రీస్తు వైపునకే చూపుచున్నవి. యేసుక్రీస్తు తన ప్రజలను ఆధ్యాత్మిక యుద్ధంలో ముందుకు నడిపిస్తున్న నాయకుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మన వ్యక్తిగత పాపములను మనము జయించలేం, కానీ దేవుని సహాయంతోనే వాటిని జయించగలం. నిరీక్షణతో ముందుకు సాగాలి. దేవుడు మనలను విడువడు. తద్వారా మన ఆధ్యాత్మిక జీవితంలో జైత్ర యాత్రను కొనసాగించగలం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. దైవాశీస్సులు.